చాలా మందికి సీరియల్స్ పిచ్చి. సీరియళ్ళ గురించి మాట్లాడుకుంటారు, సినిమాల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకోవడం, దేవుడిచ్చిన ఎనర్జీని వృధా చేసుకోవడం ఎందుకు? దేవుని గురించి మాట్లాడండి. ఎవరికైనా దేవుని గురించి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన దగ్గరికి రండి, మీ కుటుంబానికి క్షేమం, మీ ఆత్మలు రక్షించబడితే అని నోరు తెరిచి 4 మాటల దేవుని గురించి మనం చెప్పలేకపోతున్నామంటే మనం ఎలా అవుతాం క్రైస్తవులమే? బాప్తిజము తీసుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏంటో తెలుసా? సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మన కోసం ఏ పాపం లేకుండా ఆయన బ్రతికి ఆ కలువరి శిలువలో మన కొరకు ప్రియ ప్రభువు ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడో తెలుసా? బాప్తిజము తీసుకుని ప్రభువు బల్లలో చేయి వేస్తున్న మనందరి మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. ఇక్కడ ఈ మాట మాత్రమే, కొరింథీ పత్రికలో మరొక మాట ఉంటుంది, సమయం లేదు కాబట్టి నేను చూపించట్లేదు. ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతారో వాళ్ళు ఏం చేయాలంట? ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఒకవేళ అలా ప్రచురించకపోతే మనం అయోగ్యులమైపోతున్నాం.